సో హలో మచస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మీకు చెప్పాను కదా, కొత్త వీడియోలో కొంచెం చిన్న మినీ ఫామ్ వీడియో అయితే చిన్నది పెడతానని చెప్పి. సో ఇదే అనమాట, నా మినీ ఫామ్ పెద్ద ఎక్కువేం లేదు. జస్ట్ 3 ఫ్రీజర్ బాక్సెస్ ఇంకా కొన్ని టబ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికైతే. సో ఫ్యూచర్లో ఇంకా గ్రో చేయడానికి ట్రై చేద్దాం. అంతేకాకుండా ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం ఏమొంచి అరౌండ్ 7:30 8 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు ఏమొంచి ఫుడ్ వేయడానికి కానీ పైకి వచ్చాను. సో దాంతోపాటు అలాగా మీకు వీడియో కూడా తీసేద్దామని చెప్పి అయితే అనుకున్నా. సో ఇదైతే మోయినా అనమాట, నా మిడిల్ ఫ్రీజర్ బాక్స్లో ఉన్నది. సో చూసినట్టయితే చాలా ఎక్కువ ఉంది మోయినా. నాకు మెయిన్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే హాబీలో ఫీడింగ్ అనమాట. ఎందుకంటే అవి చాలా క్యూట్గా గట్ట ఉంటుంది. ఫీడింగ్ చేస్తున్నప్పుడు గట్ట సాటిస్ఫాక్షన్ వేరు. సో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ నీట్గా తగ్గిపోతాయి. సో ఇదైతే లిజైల్ బ్లూ గప్పీస్ ఇక్కడ ఉన్నవి. సో దీంట్లో ప్రస్తుతానికైతే ఫీమేల్స్ పెట్టాను. బ్రీడింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో బ్రీడింగ్ అనేది పెడతాను అనమాట. అంతేకాకుండా గైస్, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ప్రతి 100 సబ్స్క్రైబర్స్కి మనం ఒక చిన్న ఏదైనా ప్లాన్ చేద్దాం, అప్డేట్ చేయడానికి అప్గ్రేడ్ చేయడానికి. అంతేకాకుండా కొంచెం ముందు ఇంకా గివ్ అవేస్ గట్ట అన్నీ ప్లాన్ చేసుకుందాం నీట్గా. సో చూసినట్టయితే ప్రస్తుతానికైతే నేను ఏవి సేల్కి అయితే పెట్టట్లేదు. ఎందుకంటే అప్పుడే నా దగ్గర ఇంకా అంత ఇది లేదనమాట, క్వాంటిటీ గట్ట ఏం లేదు సేల్ చేసినంత. ఇవైతే జస్ట్ నార్మల్గా నేను తెచ్చుకున్నాను మామూలుగా ట్యాంక్లో వేసుకుందామని. కానీ ఇవైతే అలాగా పెద్దవి అయ్యేసరికి నాకు ఏం చేయాలో తెలియక ఫ్రీజర్ బాక్సెస్లోకి టబ్స్లోకి మార్చాను అనమాట. సో మధ్యలో చూసినట్టయితే ఇది లోటస్ ప్లాంట్, లోటస్ సీడ్స్ అయితే నేను తెచ్చుకొని ఇవి ప్లాంట్ చేశాను. ఇది దగ్గర మనకు 1 ఇయర్ పైన పట్టేస్తుంది ఫ్లవర్ రావడానికి అలాగా. సో ఇప్పుడైతే నేను మొత్తం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా, ఎందుకంటే ఇది చాలా లెంత్ ఎక్కువైపోతుంది. దగ్గర 20 మినిట్స్ 25 మినిట్స్ పైన వచ్చిందనమాట వీడియో. సో అందుకే దగ్గర నేను హాఫ్ ఆఫ్ ద టైంని కట్ చేయడానికే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇవైతే ప్లాటినం రెడ్. సో ఇవి కూడా మొత్తం అన్ని ఫీమేల్సే పెట్టాను దీంట్లో, ఎందుకంటే మనకి మెయిల్స్వి కలరేషన్ ఇంకా గట్టిగా రావడానికి కోసం అని చెప్పి మొత్తం ఇవే ఫీమేల్స్ పెట్టాను. అవైతే కలరేషన్ వచ్చినంత వరకు వేరే టబ్లో మెయింటైన్ చేసి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రీడింగ్కి దీంట్లో పెడతాను అనమాట. సో చూసినట్టయితే ఎంత బాగా తింటున్నాయో. దీనికైతే నేను డైలీ 2 టైమ్సే ఫీడ్ చేస్తాను. 1 టైం ఏమొచ్చి డ్రై ఫుడ్ వేస్తాను, అది ఆప్టిమమ్ 3-in-1. ఇంకా 1 టైం ఏమొచ్చి ఇలాగా లైవ్ ఫుడ్ అనేది అయితే వేస్తాను. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట దీంట్లో. మ్యాక్సిమం దీంట్లో అన్నిటిలో నేనైతే గప్పీ గ్రాస్ ఇంకా ఫాక్స్ టైల్ అయితే ఉంటుంది. ఒక్కొక్క టబ్లో ఫాక్స్ టైల్, ఒక్కొక్క దీంట్లో గప్పీ గ్రాస్ అనేది అయితే పెట్టాను. నా దగ్గర అయితే ఫ్లోటింగ్ ప్లాంట్స్ ముందు ఉండేవి, సాల్వీనియా ఇంకా ఈ వాటర్ క్యాబేజ్. ఇంకా అవన్నీ డ్యూ టు హీట్ అనేది లాస్ట్ టైం పోయిందనమాట. యాపిల్ స్నేల్స్ కూడా బ్రీడింగ్కి గట్ట పెట్టాను. సో ఇవే లిజైల్ బ్లూ గప్పీస్ మెయిల్స్ అన్నీ. ఇవి చాలా మంచి కలరేషన్తో ఉంటాయి. ఒక లైట్ వేస్తే మాత్రం దీని లుక్కే వేరు, అంత బాగుంటుంది అనమాట ఇది. సో మీకు కనబడుతుందో లేదో నాకు తెలియట్లేదు, మెయిన్గా షాడో పడుతుంది అవతల బిల్డింగ్ది. అందుకనేసి నేనైతే చాలా ట్రై చేశాను వీడియో తీయడానికి. తర్వాత అయితే షోకేస్ చేస్తాను అనమాట ఇవి గప్పీస్ అన్నీ. ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న అప్డేట్ లాగే పెట్టాను. సో మీకు కనబడుతుందని అనుకుంటున్నా. సో చాలా అంటే చాలా క్వాలిటీతో ఉన్నాయి ఇవన్నీ, బెస్ట్ క్వాలిటీ అనేది అయితే తీసుకొచ్చాను. చాలా ప్రైస్ కూడా పడింది నాకు, ఇది దగ్గర 300 per pair అలా పడింది. మొత్తం డెలివరీ ఛార్జెస్తో మొత్తం కలుపుకుంటే దగ్గర 500 పేర్ పడింది అనమాట నాకు. కానీ అవుట్పుట్ మాత్రం సూపర్గా ఉంది. యాపిల్ స్నేల్స్ కూడా నేనైతే బ్రీడింగ్ పెట్టాను, కానీ చాలా సేపు వరకు అయితే సక్సెస్ అవ్వలేదు. ఏంటి అబ్బా అనుకొని మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత అయితే మళ్ళీ తెలిసింది వాటిలో మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ గట్ట వగేరా వగేరా అని. సో ఇవైతే గోల్డెన్ కోబ్రా గప్పీస్, ఇవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇవైతే ప్రస్తుతానికైతే దగ్గర ఉన్న షాప్లోకి అయితే ఇచ్చేస్తున్నాను నేను, కొత్త స్ట్రెయిన్ తీసుకొద్దామనేసి క్లియరెన్స్ సేల్ కింద అయితే పెట్టాను. ఇవి అయిపోయిన తర్వాత కొత్తవి అయితే తీసుకురావాలి, ఎందుకంటే ఇవి బాగా ఓల్డ్ స్టాక్ అనమాట నా దగ్గర, చాలా పాతవి. సో కొన్ని అయితే బ్రీడింగ్ పెట్టుకున్నా, మిగిలినవన్నీ అయితే సేల్కి అక్కడ షాప్ దగ్గరికి అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఇంకా యాపిల్ స్నేల్స్ గురించి వచ్చేసరికి అయితే ఇవైతే చాలా డిఫికల్ట్ అనమాట బ్రీడింగ్. ఎందుకంటే ఎంత ట్రై చేసినా సరే ఇవి చాలా వరకు బ్రీడ్ అవ్వలేదు.
నాది ఇది ఒకే ఒక అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్కు ఉన్న మిగిలిన స్నేల్స్ అనమాట ఇవన్నీ చిన్న చిన్నవన్నీ. చాలా అంటే చాలా ఇదయ్యింది. తర్వాత అయితే వీటికి సపరేట్గా టబ్బు పెడదాం అనుకుని అయితే అనుకున్నాం, కానీ కుదరలేదు. సో ఇదైతే డంబో ఇయర్స్, ప్లాటినం రెడ్ డంబో ఇయర్స్. సో ఇంకా కలరేషన్ రాలేదు అన్నిటికీ, ఇంకా బేబీ సైజెస్. సో 2-3 వీటికి అయితే వచ్చాయి. అవి కొంచెం సెమీ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి అయితే మనకు మొత్తం వస్తుంది. మీకైతే ఇది ఒకసారి చూపిస్తాను ఆగండి షాడోలో. సో చూసారు కదా ఇది కలరేషన్ గట్ట. ఇది సన్లైట్ కానీ ఏదైనా మన న్యాచురల్ లైట్ కానీ పడినప్పుడు అయితే వీటి టేల్కి రిఫ్లెక్ట్ అయ్యి చాలా మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. ఇది లుక్ అయితే మాత్రం టాప్ నాచ్, వేరే లెవెల్ లుక్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇది బ్రీడింగ్ పెడతాను. బ్రీడింగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్ట్రెయిన్స్కి నేనైతే అప్డేట్ ఇస్తాను, అప్పుడైతే సేల్కి పెడతాము. సో ఇవి డంబో ఇయర్స్ చూసారు కదా, చాలా కొన్ని వాటికి వచ్చిందనమాట కలరేషన్. ఇంకా మిగిలిన వాటికి కూడా వచ్చాక వీటిని కూడా బ్రీడింగ్ పెట్టాలి. అంతవరకే బ్రీడింగ్ పెట్టలేదు. సో మిగిలిన వాటికి కూడా యాడ్ చేసేద్దాం మోయినా. ఇవి ఏమొంచి చిన్న బేబీస్ మూన్టేల్ మోలీస్ అయితే తీసుకొచ్చాం కదా, సో వాటి బేబీస్ అనమాట ఇవన్నీ. ఇవి కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే దీనికి లైఫ్ ఫుడ్ అంత అలవాట్లేదు, సో వెంటనే తినట్లేగా నెమ్మదిగా అయితే క్లియర్ అవుట్ చేస్తున్నాయి అన్నీ. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. సో అవుట్పుట్ ఏంటో చూడాలి. మీరు కింద కామెంట్ చేయండి గైస్. ఇంకా ఎందుకంటే వైట్ ఫీమేల్ ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇది కూడా కొంచెం మంచి వెరైటీ అనుకుంటున్నా. సో నేను చెప్పాను కదా ఇందాకలా కోబ్రా గప్పీస్ని కొన్ని సైడ్ చేశానని, అవి ఇవే. సో మీకు ఇవన్నీ సపరేట్ వీడియో కింద అయితే పెడతాను, అప్పుడు మీరు చూద్దురు. ప్రస్తుతానికైతే జస్ట్ నేను అప్డేట్ కింద ఇద్దామని చెప్పేసి తప్ప ఇంకా వేరేగా అయితే ఏమనుకోలేదు. అందుకనేసి నేను ఎంత బేగ వీలైతే అంత బేగ వీడియో తీస్తాను. ఇంకైతే పక్కకు వచ్చేసరికి అయితే ఈ ఒక టబ్ అయితే ఖాళీగా ఉంది. ఇంకో టబ్లో అయితే చెప్పాను కదా ఇవైతే మూన్టెల్గా మౌలీస్ అనేసి. ఇవి కూడా మంచి సైజ్ అయితే ఉన్నాయి, 3 ఇంచెస్ ప్లస్ ఉందన్నమాట సైజు. సో చూసారు కదా, ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయి పట్టుకోవడానికి. దొరకలేదు. చాలా ట్రై చేసాం, లాస్ట్కి దొరికింది అనుకునే లోపు మళ్ళీ మిస్ అయిందనమాట. ఇవి చాలా అంటే చాలా యాక్టివ్, చేతికైతే దొరకట్లేదు. సో దీని టెయిల్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి, ఎంత మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయో. ఇవి నా బర్డ్స్ అనమాట. ప్రస్తుతానికి పెద్ద ఎక్కువేం పెట్టుకోలేదు. ఇవి కూడా నెక్స్ట్ బ్రీడింగ్ అవుతాయి. ఏదో పెద్ద నెట్ అయితే తీసుకొచ్చా, ఎందుకంటే అవి చిన్న నెట్లో దొరకట్లేదని చెప్పి. పెద్ద నెట్ అయితే ఒకేసారిగా తీసేయచ్చు. మ్యాక్సిమం అయితే ఇవైతే చాలా అంటే చాలా క్వాలిటీతో ఉన్నాయి. సో ఫీమేల్ మేల్ అనేది చాలా క్వాలిటీ. ప్లస్ ఒకటైతే ఫీమేల్ అయితే మంచిగా బ్రీడింగ్ సైజ్ అనమాట. తెచ్చిన రెండో రోజు ఫస్ట్ డేకే పెట్టేసింది అనుకుంటా బేబీస్. నేను చూడడం లేట్ అయింది, ఎందుకంటే అవన్నీ ఫ్రీ స్విమ్ చేస్తున్నప్పుడు నేను చూసాను. సో తెచ్చిన రోజే పెట్టేసి ఉంటుంది. సో అది ఫీమేల్. మేల్ చూపిస్తాను చూడండి. మేల్ టేల్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా పెద్ద ఫిన్స్ వచ్చాయి. మూన్ టేల్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అనమాట. ఇవి కూడా నాకు చాలా ఎక్కువ ప్రైజే పడింది, 150 అలా పడింది అనమాట పేరు. కానీ అన్న మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అలా 100కి అలా తీసుకున్నా. సో చూసారు కదా ఎంత మంచి క్వాలిటీ ఇది. సో ద టేల్ చూడండి ఎంత బాగుందో, పైన ఫిన్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చిందో. దీన్నే మూన్ టేల్ మౌలీస్ అంటారు. ఇవి కూడా మంచి డిమాండ్ ఉన్న మౌలీసే, చాలా బాగుంటాయి. ఇంకైతే స్వాట్ టైల్ గురించి అయితే అప్డేట్ అయితే ఇప్పుడు ఇవ్వను, ఎందుకంటే స్వాట్ టైల్ అప్డేట్ అయితే మీకు తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికి అయితే బ్రీడింగ్ పెట్టానని చెప్పి వాటిని డిస్టర్బ్ చేయట్లేదు నేను. సో కొన్ని షింప్స్ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర, చెర్రీ రెడ్ షింప్స్. ఇవి నేను ఏకే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ అశోక్ బ్రో దగ్గర అయితే తీసుకున్నా. సో ఇవి కూడా బ్రీడింగ్ పెట్టడం జరిగింది రీసెంట్గా. చూద్దాం అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. ఇంకా బ్రీడింగ్ అవ్వడం కొంచెం టైం అయితే పడుతుంది అనుకుంటా మ్యాక్సిమం. ఇది అయితే నా దగ్గర ఇంకా చెర్రీ రెడ్ కాకుండా ఇంకో షింప్ ఉంది, చాకో లావా షింప్ సంథింగ్. అది నాకు నేమ్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కాకపోతే కొంచెం చాక్లెట్ కలర్లో ఉంటుంది. అది ఏమైందంటే అది నేను వేరే దగ్గర తెప్పించడం జరిగింది, కానీ వచ్చేటప్పటికి ఫుల్గా కలర్ అనేది అయితే లాస్ అయింది. సో దానికి కొంచెం కలర్ గట్ట మళ్ళీ గెయిన్ చేయడానికి కానీ సపరేట్గా పెట్టాము. అది కూడా మీకు సపరేట్ వీడియోలో అయితే చూపిస్తాను. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్న వెరైటీస్లో ఇవే అనమాట, ఎక్కువైతే తెప్పించడం జరగలేదు.
సో ఈ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ లిజెల్ బ్లూ గప్పీస్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాక్ నుంచి అయితే సేల్కి పెడదామని అయితే అనుకుంటున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కింద మెసేజ్ చేయండి. సో చూసారు కదా దీని క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్.